ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల స్వేచ్ఛను హరించేలా గృహ నిర్బంధాలు దారుణమని పాలకులు అనుచితంగా వ్యవహరిస్తున్నారని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పట్ల కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా ప్రవర్తిస్తోందని, కనీసం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు కూడా అవకాశం లేకుండా గృహ నిర్బంధం చేయడం దారుణమని మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జీవి హర్షకుమార్ మండిపడ్డారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ, నేను భీమవరం ఆకువీడు వెళితే అక్కడ దళితులకు మనోధైర్యం వస్తుందని, వారికి అండ లభిస్తుందన్నారు. ఎక్కడ ఏం జరిగినా తన ఇంటి చుట్టూ పోలీసులను మోహరించి ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మత స్వాతంత్ర్యం లేదా అని మతం మారితే కులం పోవడమేమిటని నిలదీశారు. 1960 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయాలని, త్వరలోనే పెద్ద ఉద్యమం రావడం ఖాయమని అన్నారు. పెద్దగా నడుస్తూ ఉంది. అదే టైంలో షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళ కులం నుంచి షెడ్యూల్ ట్రైబ్ అనే వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్లో వాల్మీకులు ఉంటారు, బోయలు ఉంటారు, రెడ్లు ఉంటారు, కాపులు ఉంటారు, వీళ్ళందరూ ఉన్నారు. తూర్పుకు అది కొండకాపు అంటారు, కొండరెడ్డి అంటారు. ఇలాంటి కులాలన్నీ కూడా షెడ్యూల్ ట్రైబ్లో ఉన్నాయి. వాళ్ళు మతం మారితే క్రిస్టియానిటీలోకి వస్తే వాళ్ళ యొక్క ఎస్టీ స్టేటస్ అన్నది మారదు. మరి ఎస్సీలకే ఎందుకు ఆ స్టేటస్ మారుతుంది, ఎస్టీలకు కూడా ఎందుకు మారదు? దానికి చెప్తున్న కారణం ఏంటంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్. దాని గురించి ఈ సబ్జెక్టు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రద్దు చేయండి. పెద్ద ఉద్యమం మొదలవుతూ ఉంది. ప్రతి గ్రామంలోనూ, ప్రతి వాడల్లోనూ, ప్రతి పట్టణాల్లోనూ ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా ఒక టీముల కింద ఏర్పడి ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు. దీన్ని ఆశ్రయంగా చేసుకుని కొంతమంది బీజేపీ నుంచి ఈ ఉద్యమంలోకి పంపబడతా ఉన్నారు. అంటే బీజేపీతో లాలుచిపడి బీజేపీ వల్ల లబ్ధి పొంది ఇప్పుడు మళ్ళీ దళిత ముసుగులో ఈ మనువాద శక్తులు అన్నాయి ఈ ఉద్యమంలోకి వచ్చి ఈ ఉద్యమాన్ని చేతిలోకి తీసుకుని మళ్ళీ బీజేపీకి వీళ్ళందరినీ సపోర్ట్ చేసి ఇలాగా ఒక ప్రణాళిక రచించి వాళ్ళు బీజేపీ వాళ్ళే ఈ ఉద్యమంలోకి కొంతమందిని పంపుతున్నారు. ఈ రోజున నిన్నటి నుంచి మళ్ళీ నన్ను గృహ నిర్బంధం. నిన్న నేను టెక్కలి వెళ్తున్నానని వదిలిపెట్టేశాను. టెక్కలకు మ్యారేజ్కి వెళ్ళొచ్చాను. ఈ రోజున మళ్ళీ చేయటోడికి ఎవరిని భీమవరంగానే వెళ్తారా అని చెప్పి వెళ్ళని చెప్పినా కానీ 5 పోలీసులు, ఒక 10 మంది ఇంటి చుట్టూ. అంటే నేను ఎక్కడికి వెళ్ళకూడదు, భీమవరం వెళ్ళకూడదా, లేకపోతే బయటికి వెళ్ళకూడదా? ఏంటి నిర్బంధం? ఎక్కడికి వెళ్ళాలని పోలీసులు కూడా మీరు చూడండి అంతాను. అక్కడెక్కడో ఆకువీడులో గొడవ జరిగింది, దానికి మద్దతు ప్రకటించాను, వెళ్ళాను, నన్ను వెళ్లకుండా ఆఫ్ చేశారు, బైండ్ ఓవర్ పెట్టారు. పెట్టిన తర్వాత ఎన్ని రోజులు? అది జరిగి 10 రోజులైంది. ఇంకా నేను ఆకువీడు వెళ్ళకూడదా? ఏంటి ఏం గవర్నమెంట్ ఇంత భయపడితే ఎలాగా? నేను వెళ్తే ఏమవుతుంది? వాళ్ళకి ఒక మనోధైర్యం వస్తుంది దళితులకి. అంతేగాని నేను అక్కడ వెళ్ళేసి నేనేమి ఇచ్చేయను. అక్కడ జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని బయటికి చెప్తాను. వాళ్ళు 3వ తారీఖున, రేపు 3వ తారీఖున పోలీసులు ఏం చేయాలి? ఇప్పుడు దాకా ఎవరైతే నడిపించి పోలీసుల అండతో దళితుల్ని అణచగొట్టాడో అతన్ని బయటకు రానివ్వకుండా చేసి అతన్ని ఈ పోలీసులే కోర్టు ఆదేశానుసారం ఆప్ చేస్తారు. అక్కడ ఏమీ సంస్థాపన జరగకుండా.
అదే కదా జరిగేది. ఇకపోతే